నెల్లూరు నగర మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం వేళ టీడీపీకి షాక్ ఇచ్చింది వైసీపీ. 5 కార్పొరేటర్లు జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి చేరారు. దీంతో సింహపురి కార్పొరేషన్ రాజకీయం రసవత్రంగా మారింది. సింహపురి రాజకీయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానం వేళ వైసీపీ ఝలకిచ్చింది. నిన్న మొన్నటి వరకు మేయర్ తమ పార్టీ కాదని, అవిశ్వాస తీర్మానంతో తమకు సంబంధం లేదంటూ చెప్పిన ఆ పార్టీ ఇప్పుడు టీడీపీకి షాక్ ఇచ్చే విధంగా అడుగులు వేసింది. సిటీ నియోజకవర్గానికి చెందిన 4 కార్పొరేటర్లు, రూరల్కు చెందిన ఓ కార్పొరేటర్ మాజీ సీఎం జగన్ సమక్షంలో తిరిగి సొంత గూటికి వచ్చారు. 5 తిరిగి సొంత గూటికి చేర్చేందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెర వెనుక తీవ్రంగా కృషి చేశారు. టీడీపీ పైన అసంతృప్తితో ఉన్న 5 జగన్ వద్దకు తీసుకెళ్లి తిరిగి వైసీపీలో చేర్చారు. 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 54కి 54 చోట్ల విజయకేతనం ఎగరవేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 మంది మినహా మిగిలిన వారు టీడీపీలో చేరారు. ఈ క్రమంలో డిసెంబర్ 24వ తేదీన మేయర్ శ్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి 40 మంది కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. నెల్లూరు జిల్లా కలెక్టర్కు నోటీసులు సైతం అందజేశారు. దీంతో 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ను నిర్ణయించారు. ఈ సమయంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు అత్యంత సన్నిహితంగా ఉన్న 6వ డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ, 5వ డివిజన్ కార్పొరేటర్ రవిచంద్ర, 51వ డివిజన్ కార్పొరేటర్ సాహితి, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డిలతో పాటు రూరల్ నియోజకవర్గంలోని 34వ డివిజన్కు చెందిన ఫమీదా తిరిగి వైసీపీ గూటికి చేరారు. దీంతో నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది. 54 మంది కార్పొరేటర్లు ఉన్న నగరపాలక సంస్థ బలాబలాలను పరిశీలిస్తే డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో సంఖ్య 53కు పడిపోయింది. ఇందులో 41 మంది తెలుగుదేశం తరఫున ఉండగా 12 మంది వైసీపీ వైపు ఉన్నారు. ఈ క్రమంలో 5 తిరిగి వైసీపీ గూటుకు చేరారు. దీంతో వీరి బలం 17కు చేరింది. మరింత మంది వైసీపీకి టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వైసీపీలో 5 కార్పొరేటర్లు చేరడంతో తెలుగుదేశం పార్టీ అలర్ట్ అయింది.